మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని మీర్పేట్ హెచ్పీ కాలనీ 4వ డివిజన్ తిరుమల నగర్ కాలనీలో నెలకొన్న శ్రీ 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 పోచమ్మ ముత్యాలమ్మ దేవాలయంలో నెలకొల్పిన దుర్గాదేవి మాతా శరన్నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు భక్తులతో ఘనమైన పూజలు అందుకుంటున్నారు. శుక్రవారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు 6వ రోజు శ్రీ దుర్గా మాతాదేవి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మ దుర్గాదేవి అమ్మవారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు. శ్రీ శ్రీ పోచమ్మ ముత్యాలమ్మ దేవస్థానంలో హెచ్పీ కాలనీ మౌలాల్లో మరి 13 సంవత్సరాలుగా దసరా నవరాత్రులు సంపూర్ణంగా భక్తుల సహకారంతో విజయవంతం చేయడం జరుగుతుంది. మరి ఈసారి మొదటి రోజు దాదాపు మరి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ అన్న ప్రసాదంలో పాల్గొని వారు కూడా అమ్మవారి పూజలో పాల్గొన్నారు. మరి ఇక్కడ రాష్ట్రంగా మనకు ఈరోజే ప్రారంభం ఉంటుంది, అంటే 9 రోజులు ఉంటుంది. మరి హౌసింగ్ బోర్డులో ఎంతో వైభవంగా మరి ఈ యొక్క పండుగను మరి హెచ్పీ కాలనీలో వారాయిదేవి యొక్క నవరాత్రులు కానీ, బోనాల పండుగ కానీ, దసరా నవరాత్రులు కానీ మన యొక్క దేవస్థానంలో జరిగే ప్రత్యేకత. మరి భక్తులు కూడా ఆ రకంగానే రావడం, భక్తులు కూడా ఆ రకంగానే పూజలో పాల్గొని అమ్మవారి కృపకు మరి ప్రార్థనలు అవుతున్నారు. మరి అన్నిటికీ కూడా భక్తులు కూడా సహకారంతో ఆలయ కమిటీ ముందుకు పోతుంది. మరి యొక్క అధ్యక్షులు తిరుమారెడ్డి గారు, మరి వైస్ ప్రెసిడెంట్ నరసింహారావు గారు, అలాగే చంద్రశేఖర్ రాజు గారు, మన క్రమశిక్షణ కమిటీ సభ్యులు నరసింహ్ గారు, రాజు గారు, మరి నేను మరి చైర్మన్గా నా పేరు బ్రహ్మచారి, మరి నాయని గారు కూడా మరి యొక్క దేవస్థానంలో మరి ఉదయం నుండి మరి సాయంత్రం వరకు, మళ్ళీ సాయంత్రం కూడా అత్యంతగా మరి ఎంతో జనాలు మహిళా భక్తులతోని బతుకమ్మ 10 రోజులుగా మనం ఎంతో ఘనంగా ఈ బతుకమ్మ పండుగ కూడా ఈ దేవస్థానంలో నిర్వహిస్తున్నాము. మరి